ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందండి. ఫ్రీ బస్సు పెట్టింది వాళ్ళు కూడా. ఫ్రీ బస్సు పెడితే ఆటో వాళ్ళు నష్టపోతున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే కదా! హ్మ్. వాళ్ళు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. హ్మ్. పక్క రాష్ట్రం. హ్మ్. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఒక గురువు లాంటి వారు. ఆయన అక్కడ 15,000 ఇస్తే నువ్వు రూపాయి ఇస్తున్నావా అసలు కనీసం ఇక్కడ? అక్కడ ఎంత అద్భుతంగా కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లిస్తున్నారు. హ్మ్. నువ్వు చెల్లిస్తున్నావా? అక్కడ ఎంత అద్భుతంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పథకాన్ని అమలు చేస్తున్నారు. నువ్వు అమలు చేస్తున్నావా? అంటే పక్క రాష్ట్రం ప్రోగ్రెసివ్‌గా ఉంటున్నది. మన రాష్ట్రమేమో ఒక రిగ్రెసివ్ అప్రోచ్. హ్మ్. దాని కారణంగానే కదా మొత్తం పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు అమరావతి తరలిపోతున్నారు హైదరాబాద్‌ని వదిలి. హ్మ్. నేను ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఇటీవల కాలంలో బెంగుళూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పోరాటం చేసినారు ప్రభుత్వం మీద. పెద్ద ఎత్తున ర్యాలీ హ్మ్. బయట తీస్తే ఆ ప్రభుత్వము నిరుద్యోగ సమస్య మీద ఒక కమిషన్ ఏసింది. హ్మ్. కమిషన్ ఏసి అసలు ఉన్న పరిస్థితి ఏంది? దీనికి ఈ ఈ నిరుద్యోగుల సమస్య తీరాలంటే దీనికి పరిష్కారాలేందో కనుగొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు కనీసం నిరుద్యోగులను పిలిచి మాట్లాడే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఎవడు మాట్లాడితే వాని గొంతు నొక్కుడు. వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి వాడిని జైల్‌లో అసలు ఈ పారేసుడు. బడ్జెట్‌లో ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీకి సంబంధించి, నోటిఫికేషన్‌లకి సంబంధించి అసలు? వాళ్ళకే క్లారిటీ లేదు. హ్మ్. వాళ్ళకొక్క విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. అంటే మనం దోపిడీకి దారులు వేయాలి ఈ బడ్జెట్‌లో. హ్మ్. కాబట్టి ఈ మూసీ, ఫ్యూచర్ సిటీ ఇంకా ఇలాంటి వాటికి నిధులు కేటాయించాలనుకున్నారు. కేటాయించిండ్రు. హ్మ్. అలా దోపిడీ చేద్దామనుకుంటున్నారు. అంతే తప్ప ఒక ఒక అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక విజన్‌ని ఆవిష్కరించడంలో, ఒక ప్రణాళిక రచించడంలో, దాన్ని అమలు చేసే విధానంలో ఏ మాత్రం క్లారిటీ లేదండి.